నమస్కారం. నాగిల్ల గ్రామ ప్రజలందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ నాగిల్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను పాలకుర్ల సంతోష రాజుగౌడ్‌ని బలపరిచినటువంటి పార్టీ సభ్యులందరికీ, నాయకులందరికీ గూడంగా ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్యానెల్‌కు ఉంగరం గుర్తు రావడం జరిగింది. మా ప్యానెల్ సభ్యులందరినీ కూడా అత్యధిక మెజారిటీతో ఉంగరం గుర్తుపై ఓటేసి, ఈ నెల జరిగే 17వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్‌లో ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే గత గత సంవత్సరం గత 7 సంవత్సరాల కింద ఎంపీటీసీగా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి నేను పోటీ చేయడం జరిగింది. స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ, ఓడిపోయినా ఎక్కడ అధైర్యపడకుండా నేను ప్రతి ఊర్లో సేవా కార్యక్రమాలు కొనసాగించుకుంటూ ఇప్పటిదాకా పనిచేస్తూ వస్తున్నాను. కావున మీరందరూ కూడా నన్ను మీ గ్రామ ప్రజలందరూ కూడా నాకు మద్దతిచ్చి నన్ను ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిగా కోరుతా ఉన్నాము. అంతేకాదు, గ్రామంలో జరిగే యువకులకు కానీ, గ్రామంలో జరిగే స్వచ్ఛందంగా జరిగే ఏ కార్యక్రమానికైనా నా తోడు సహకారం ఉంటుంది. కావున గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఒక్కసారి ఆదరిస్తారని చెప్పేసి, మరొకసారి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా మెడలు వంచి నిధులు తెచ్చి గ్రామాన్ని సస్యశ్యామలంగా సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజు నేను మొత్తం ఏపిస్తానని చెప్పేసి గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. అంతేకాదు, నేను కూడా నా స్వతహాగా కూడా కొంత ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభల దగ్గర నుంచి కానీ కొంత అమౌంట్ తెచ్చి కూడా నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో జరిగే ప్రతి విషయంలో ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందంటే అక్కడ నేను ముందుగా ఉంటా అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. నేను కూడా రాబోయే రోజుల్లో నాకు అవకాశం ఇస్తే మరింత డెవలప్‌తో పాటు ప్రజలకు అందుబాటులో ఉండి అందరికి సేవ చేసుకుంటానని చెప్పేసి కోరుకుంటాను. కాబట్టి మాకు 17న జరిగే పోలింగు ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. ఉంగరం జై తెలంగాణ. జై తెలంగాణ.